సవాళ్ళు స్వీకరించదలుచుకుంటే, దమ్ముంటే, వెన్ను పూసలో బలముంటే సవాలు స్వీకరించండి. ఎప్పుడో చెప్పాం, సింగిల్ గా వచ్చే దమ్ముందా అని. మేము సింగిల్ గా రానివ్వండి, సవాల్ అయితే చేస్తాం. మేము వచ్చినప్పుడు మాత్రం గుంపులుగానే వస్తాం. అవును, మీరు గుంపులకు పోయి వస్తాం, ఇంకో గుంపు చాలా, ఈ 2 గుంపులు చాలా, ఇంకో 3వ గుంపు కోసం ఢిల్లీ తిరుగుతున్నారు. 3వ గుంపు కోసం ఢిల్లీ. మరి ఆ గుంపు ఏమైతే ఏమో మరి తెలియదు. ఈ డైరెక్ట్ గుంపులు కాకుండా ఇంకా రహస్యంగా గుంపు ఢిల్లీలో ఇంకో గుంపు కోసం వెళ్తున్నారు. మీరు సవాలు చేసేవాళ్ళు అంటాయా? సింగిల్ గా రానే వాళ్ళు సవాలు ఏం చేస్తారు? గుంపులుగా వచ్చేవాళ్ళు సవాలు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డిని సవాలు చేయగలిగినటువంటి సత్తా నారా వంశానికి లేదు, ఆ వరాహికి లేదు అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం. అసలు సవాల్ ఏంటో ఎన్నికలకు ముందు సవాల్ ఏంటి నాకు అర్థం కాల. రండి చూసుకున్నా ఎన్నికల్లో మీ దుంపలేగా. ఇంతవరకు మీ పొద్దే సరిగా పొడవనటువంటి పరిస్థితి. ఓడ కూడా కొట్టుకుంటారు, అర్థం కాదు. ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ మా పొద్దు పొడవదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. నాకు బాధేస్తుందండి, నాకు ఎందుకనో. ఇప్పుడు నువ్వు గుంపులుగా వస్తే ప్రజలకి సంబంధం లేదు, నువ్వు ఒంటరిగా వస్తే ప్రజలకు సంబంధం లేదు, నువ్వు సింగల్గా సింహంగా వచ్చిన ప్రజలకు సంబంధం లేదు. మాకు కావాల్సింది ఏంటి? రాష్ట్రానికి మంచి జరగాలి, రాష్ట్ర వనరుల్ని సక్రమంగా ఉపయోగించాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఆర్థికంగా కానీ సంక్షేమ పథకాల రూపంలో కానీ సరిగ్గా వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు, ఆర్థికంగా తోడ్పాటు కల్పించేలాగా అన్ని రకాలుగాను ప్రభుత్వం సహకరించే విధంగా ఉండే ఒక మంచి ప్రభుత్వం కావాలని కోరుకుంటారు ప్రజలు. నువ్వు ఎలా వచ్చినా వాళ్ళకి సంబంధం లే. అసలు ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడకూడదు, రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదు, రాజకీయ నాయకుడు ఎలా ప్రవర్తించకూడదు, మేమేమైతే పుస్తకాల్లో చదువుకున్నామో రాజకీయ నాయకుడు అంటే విలువలతో ఉండాలి, విశ్వసనీయత విలువలను చెప్తూ ఉంటావు కదా, ఆ విలువలతో ఉండాలి, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి, మంచి మాట్లాడే, మంచి ప్రజలకి ఆదర్శప్రాయంగా ఉండాలి, తండ్రి స్థానంలో ఉండాలి అని చెప్పుకున్న పుస్తకాలు ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఉన్నాను. పోనీ పుస్తకాల్లో ఉన్నది అబద్ధం అంటావా ఏంటి? అంటే బుక్స్లో ఉన్నాయి జస్ట్ అలా ఉంచేసి మనం మాత్రం ఇలా ఉండాలా? కొంతమంది వితండవాదం చేస్తూ ఉంటారు. బుక్స్లో ఉన్నాయి చట్టాలు, ఏ చట్టాల్లో ఉన్నాయి అన్నీ అమలు కావు, మరి ఇంకెందుకు చట్టాలు? అప్పుడు ఇంకెందుకు? ఆ బుక్స్లో మార్చేసేయండి. నాయకుడు అంటే అలా కాదు, ఇలా ఉండాలి, బూతులు మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, మీరు మగాడు కాదు, ఆ టైప్లో మాట్లాడాలి. అసలు నువ్వు ఆ మాట మాట్లాడకూడదు నాయన. మగతనం ఆ మాటలు మాట్లాడకూడదు. అంటే ఆడవాళ్ళు మనుషులు కదా ఏంటి? నువ్వు నాయకుడిగా ఉండి అసలు నువ్వు మాట్లాడకుండా మా పదాలు అయ్యి. మగతనం అంటే అది ఆడవాళ్ళు కనిపించట్లేదా ఏంటి నీకు? నువ్వు చిన్న చూస్తున్నావు ఏమో, నువ్వు టంగ్ స్లిప్ అయి మాట్లాడావో, లేకపోతే అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వు మాట్లాడావు. అలా ఉండకూడదు. అసలు నువ్వు ఎంతో విజ్ఞతతో ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి, విలువలు కలిగి ఉండాలి. అటువంటి పదాలు నీ నోట్ల నుంచి బయటకు రాకూడదు. అటువంటి వాడిని నాయకుడు అంటారు. యాక్చువల్గా అంత గొప్ప భావాలు ఉన్నప్పుడే వాడిని నాయకుడు అంటారు. అందుకే ఇంతమంది ప్రజలకు రిప్రజెంట్ చేయాలి కాబట్టి అలాంటి నాయకుడు ఉండాలి. నీ నియోజకవర్గంలో 2 లక్షల మంది ఎంతమంది రిప్రజెంట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు తండ్రి స్థానంలో ఉంటున్నావు కాబట్టి నువ్వు చాలా విలువలు కలిగి ఉండాలి. నువ్వు అలాంటి పదాలు వాడకూడదు అసలు. ఇప్పుడు నాలాంటి వాడు ఇంకొకటి వాడితే పర్వాలా, ఆడు ఎందుకంటే రోడ్డు మీద ఏమి మాట్లాడేసుకుంటున్నావు, అందరి దగ్గర ఎన్నో కాబట్టి మాట్లాడేస్తున్నావు అనుకుంటాం. అవి అన్నిటి మీద కంట్రోల్ ఉండాలి కదా నాయన నీకు. మరి లేకపోతే నువ్వెందుకు ఇంకా? నీలాంటి వాడే నాయకుడు కావాలంటే నీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, రౌడీలు ఇంకా అంటే ఇప్పుడు అలాగే ఉంటున్నారు అనుకో. మరి చదువుకుంది అది కాదు కదా. అప్పుడు పుస్తకాలు మార్చేసేయండి మొత్తానికి. రౌడీలు గుండాలు రాజకీయాల్లో ఉండాలని మార్చేసేయండి, గొడవ ఉండదు. స్కూల్ పిల్లల్లో నేర్పించేది ఏంటి? నేర్పిస్తున్నావు. నువ్వు రాజకీయ నాయకుడిగానేమో చెత్త మాట్లాడుతున్నావు. సాయంత్రం వచ్చా టీవీ చూస్తాడు, పక్కన ఉన్న వాళ్ళు నీ దగ్గర నేర్చుకుని వాళ్ళు అయ్యే మాట్లాడతారు, వాళ్ళ దగ్గర వింటారు. వాళ్ళు ఎలాగే తయారవుతారు. అక్కడ విన్నది ఏంది? ఒకసారి వింటారు, ఆ పుస్తకాల్లో ఒకసారి చదువుతారు, ఒకసారి వింటారేమో 2 సార్లు. ఆ చదివిన దానికంటే ఈ బ్రెయిన్లో ఇది ఎక్కువ ఉంటుంది కదా. ఇలా తయారైపోతే ఇంకెలా తయారవుతారు? ఇప్పుడు నువ్వు తండ్రి స్థానంలో ఉన్న నువ్వే చెత్త అంతా మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు ఎలా ఉంటారు మంచిగా? నీలాంటి వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తూ నిన్ను తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెట్టి మంత్రిని కూడా చేశారు చూడు. మా దౌర్భాగ్యం. ఏం చేయాలి చెప్పు? ఆ ఓట్లు వేస్తాను ప్రజలకి దండం పెట్టాలి, అంతకుమించి ఏం చేయగలుగుతావు? అలా మాట్లాడితేనే వాళ్ళకి నచ్చుతుందేమో.
అలా మాట్లాడితేనే మంత్రుల్ని ఎమ్మెల్యేని చేస్తారేమో మరి. నువ్వు ఎప్పుడైనా మంచిగా ఒక నాయకుల్లా మాట్లాడతావేమో నేను చూస్తూ ఉంటాను ఎప్పుడు. నువ్వు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, పేరు నాని, అమర్నాథ్ గుడ్డు, మన అమర్నాథ్, అసలు ఇంకా ఉన్నారు కొంతమంది బ్యాచ్. వీళ్ళు నోరు ఇప్పితే ఏమైనా పోనీ నాలెడ్జ్ ఉంటుందా అంటే ఏమి ఉండదు, శూన్యం. నీకైనా కనీసం మాట్లాడటం వచ్చు, మిగతా వాళ్ళకి మాట్లాడటం కూడా రాదు. బూతులు కొడాలి నాని అయితే నోట్లోంచి బూతులు వస్తాయి, మాటలు రావు. ఎప్పుడన్నా నెతుక్కోవాలి ఎక్కడ ఏమన్నా ఉన్నాయేమో, కాస్త మామూలుగా మాట్లాడిన మాట ఎక్కడన్నా ఉందేమో నెతుక్కుని దాచుకోవాలి అట్లా. ఇంకా అమర్నాథ్ అంటారా, ఏం మాట్లాడతాడో తెలియదు, జీరో నాలెడ్జ్, శూన్యం, సున్నా. ఇప్పుడు నువ్వు ఎలా వచ్చావనేది సంబంధం లేదన్న ప్రజలకి. అది కదా ప్రజలకు కావాల్సింది ఏంటో, ఒక ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కానీ, ఒక 10 మందితో ప్రభుత్వం అయినా, ఒక 2తో ప్రభుత్వం అయినా, 4తో ప్రభుత్వం ఏర్పడినా సరే ఆ ప్రభుత్వం అనేది ప్రజలకు మంచి చేయాలి. ఇప్పుడు మీలా సింగల్గా ఉండి ఏం ఉపయోగం చేశారు? నీ ఎంతలా పాలిస్తున్నావు, నీకు ఎవరో అడ్డు చెప్పేవాళ్ళు లేరు. పోనీ ఆ సంక్షేమ ప్రభుత్వం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్న ఆ పార్ట్నర్స్ ఎవరైతే మీకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళు ఏమన్నా అడ్డుకుందరేమో, కనీసం మాకు ఆ ఛాన్స్ కూడా లేదు కదా మా దరిద్రానికి. నీ ఎంతలా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ఇసుక పాలసీ మీ ఇష్టం, మందు పాలసీ మీ ఇష్టం, ఏది క్వారీకి సంబంధించింది మీ ఇష్టం, కరెంట్ రేట్లు పెంచేయడం మీ ఇష్టం. మీరు మాట్లాడినయే కదా ఇవన్నీ. ఇప్పుడు ఇంతకు ముందు అధికారంలో లేనప్పుడు 2019 ముందు మన జగన్ అన్న గారు ఏం మాట్లాడాడు, మన సింహం గారు? కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి అని మాట్లాడాడు కదా. అప్పుడు మాట్లాడాడా లేదా? ముఖ్యమంత్రి క్యాండిడేటే కదా. మరి అంత తెలియకుండా మాట్లాడేస్తాడా ముఖ్యమంత్రి క్యాండిడేట్? ఇప్పుడు తెలుస్తుంది ఏంటి మీకు, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్లో ఉంటాయి, మాకు సంబంధం ఉండదు. మరి అప్పుడు ఏమైంది అంటున్నా. నా క్వశ్చన్ అది సింపుల్. అకౌంటబిలిటీ ఉండాలి కదా, రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, మనం మాట్లాడే పదానికి విలువ ఉండాలి కదా. నువ్వు నాయకుడు కదా, నువ్వు రోడ్డు మీద నడిచే పనికిమాలినోడు కాదు కదా. నువ్వు మాట్లాడే మాటకి ఎంత విలువ ఉంటుంది. అప్పుడేమో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసావు, పక్క రాష్ట్రాలు అన్నింటిలో తక్కువ ఉంది, మనకి ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు ఏమైంది అంటున్నా. నీ సిమెంట్ కంపెనీ రేటే పక్క రాష్ట్రంలో తక్కువ, మన రాష్ట్రంలో ఎక్కువ. నీ సొంత కంపెనీ. మన రాష్ట్రం ఏం పాపం చేసుకుందని అంత ఎక్కువ రేటు పెట్టావు మరి నీ సిమెంట్ కంపెనీకి, నీ సిమెంట్, భారతీయ సిమెంట్ని. పక్క రాష్ట్రాల్లో తక్కువ, మన రాష్ట్రంలో ఎక్కువ. ఇక్కడ ప్రొడక్షన్ జరిగేది ఏంటంటే ఏం పాపం చేసుకున్నాం మరి మా ఆంధ్ర ప్రజలు? ఆ ప్రభుత్వానికి సంబంధించి ఆ ఇల్లులు కడుతుంటే దానికి మన భారతీయ సిమెంట్ ద్వారా వ్యాపారం చేసుకుంటున్నారు. మంచి సాక్షి మీడియా, పేపర్లు, యాడ్లు, తర్వాత వాలంటీర్స్కి పేపర్లు సప్లై, దాంట్లో ఒక 600 కోట్లు దీని నుంచి నిధులు తరలించుకుంటున్నారు. అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన డబ్బును తరలించుకోవచ్చా? మరి విలువలో విశ్వసనీయత ఏముందన్న? ఏది? చట్ట ప్రకారం పక్కన పెట్టండి, ఎథికల్గా చెప్తున్నా. మరి మీరు చక్కగా తరలించుకుంటున్నారు కదా డబ్బునంతా, వ్యాపారం చేసుకుంటున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు. మరి మీరు సింగల్గా వస్తే మాకేంటి ఉపయోగం అంటున్నా. సింపుల్గా జనానికి అర్థమయ్యే భాష చెప్తాడంటే ఆయన ఏం చెప్తాడంటే 2,40,000 కోట్లు అంటాడు అంతే మాట్లాడితే. అక్షరాల 2,40,000 కోట్లు అంటాడు అంతే. మనం తెచ్చింది ఎంత? ట్యాక్సుల రూపంలో 5 సంవత్సరాల్లో ఎంత వచ్చింది? ట్యాక్సుల రూపంలో 5 సంవత్సరాల్లో ఎంత వచ్చింది? రేట్లు అన్నీ పెరిగిపోయినాయి కదా, మనం పెంచాం కదా, ఇంకానే ట్యాక్సులు వేసాం కదా, ట్యాక్సులు పెంచాం కదా, కరెంట్ ఛార్జీలు పెంచాం కదా, చెత్త పన్ను వేసాం కదా, అన్నీ పెంచాం కదా. ట్యాక్స్ రూపేనా మనకి ఎంత వచ్చింది? మనం ఎంత అప్పు తీసుకొచ్చాం? మనం చెప్పినట్టే జనానికి ఎంత పంచాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఖర్చు పెట్టాం? రోడ్స్ మీద ఎంత ఖర్చు పెట్టాం? ఇండస్ట్రియల్కి గ్రోత్కి సంబంధించి వాళ్ళకి సబ్సిడీస్ కానీ వాటి మీద ఎంత ఖర్చు పెట్టాం? ట్యాక్స్ బెనిఫిట్స్ వాటిలో ఇండస్ట్రీకి సంబంధించి క్యారిడార్స్ వాటికి ఆ బెనిఫిట్స్ రూపంలో ఎంత ఖర్చు పెట్టావు? ఇవన్నీ లిస్ట్ చెప్పండి. ఎంత ఖర్చు పెట్టావు, ఇంకెంత వచ్చిన ఆదాయం ప్లస్ మనం తెచ్చిన అప్పు, ఇది పోగా జనాలకు ఇచ్చింది పోగా ఎంత నేను డెవలప్మెంట్కి ఖర్చు పెట్టాను అని చెప్పొచ్చు కదా. ఒక పేపర్ రిలీజ్ చేయొచ్చు కదా, వైట్ పేపరు. సింపుల్గా ఒకటే మాట చెప్తాడు అంతే, 2,40,000 కోట్లు. మిగతా ఏమైపోయింది? మిగతా డబ్బంతా 1,00,000 కోట్లు ఆదాయం వస్తుంది, 1,00,000 పైన.
ఇప్పుడు నాకు తెలిసి 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు వచ్చింది మన ఆదాయం రాష్ట్రానికి. ఒక 5 లక్షల కోట్లు పోనీ మీరు అంటున్న ప్రకారం 5 లక్షల కోట్లు అప్పు తెచ్చారు బయట నుంచి. 6 లక్షలు అనుకుంటా అఫీషియల్గా 6 లక్షల కోట్లు. 11 లక్షల కోట్లకి 2.5 మీరు అంటున్నట్టే 2.5 లక్షల కోట్లు పనిచేశారు. మిగతా డబ్బంతా ఏమైంది? ఇప్పుడు ఇంత చెత్త చేస్తూ నేను సింగల్గా వస్తున్నాను కాబట్టి నన్ను గెలిపించండి, వాళ్ళ గుంపుకు వస్తున్నారు కానీ వాళ్ళని ఓడించేయండి, పవన్ కళ్యాణ్ ఏంటి పెట్రోల్ రాలేదు డీజిల్ రాలేదు కాబట్టి వారాహి నడపట్లేదు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ చేతులు చాపడం అలవాటు, దందాలు సెటిల్మెంట్లు, ఎవరికైనా 10 లక్షలు వస్తుంది దాంట్లో 1 లక్ష నాకు ఇవ్వడం నీకు అలవాటు అయిపోయింది కాబట్టి అందరూ అలా ఉండరు అబ్బయ్యా. నీకు అలవాటు అయిపోయింది అది, నీ అలవాటు అది, నీ దరిద్ర బతికి అది, అందరిని అలాగే ఉండమంటున్నావు నువ్వు. ఓకే అండి.